ఇక శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి మరో ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టనుంది. రేపు సాయంత్రం 5:26 నిర్వహించనున్న LVM-3 M5 ప్రయోగానికి ఇవాళ కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. శ్రీవారి సన్నిధిలో LVM-3 M5 రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, యశ్రవి శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు సాయంత్రం 5:25 రాకెట్ని ఆకాశంలోకి ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో వివిధ రకాల రాకెట్లను ప్రయోగించి ఖగోళంలో నెలకొన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిగణించడమే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచంలోనే భారతదేశం 4వ స్థానంలో నిలిచిందని చెప్పి గర్వంగా చాటి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ప్రయోగించే శాటిలైట్కి ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలని చెప్పి కూడా ఆకాంక్షించారు. అయితే రేపు ప్రయోగించే SLV-3 G5 అంటే C5 SLV-3 సాంకేతిక టెక్నాలజీకి అనుగుణంగానే ముఖ్యంగా ఉపరితల ఆవరణంలో ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి సమాచార రంగానికి ఈ ఉపగ్రహం ఎంతో దోహదపడుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే ప్రకటించారు. ముఖ్యంగా సైనిక స్థావరాలకు, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటే నౌకాయానాలకు, అలాగే భూ ఉపరితలంపై ఉంటే పర్వతాలు, అలాగే లోయల్లో వీటిలో ఉన్నటువంటి సైనిక కార్యక్రమాలకు ఉపయోగించే నావిగేషన్ సిస్టమ్కి ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ఇదివరలో పంపించినటువంటి G7 టెక్నాలజీ అది కాలక్రమేణా దాని యొక్క పవర్ తగ్గుతున్న క్రమంలోనే అదే స్థానంలో దీన్ని ప్రయోగిస్తున్నట్టు కూడా శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేశారు. రేపు సాయంత్రం 5:25 ఈ శాటిలైట్ని ప్రయోగించున్నారు. ఇవాళ సాయంత్రం 3:26 కౌంట్డౌన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దాదాపు 42 గంటల పాటు ఈ కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగిస్తూ రేపు సాయంత్రం విజయవంతంగా ప్రయోగించనున్నారు. ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగానే అధునాతన విధానాలకు తగ్గట్టుగా ఈ టెక్నాలజీని రూపొందించి ప్రజలకు అన్ని రకాల సేవలకు అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా సైనిక స్థావరాలు, నౌకాయాన స్థావరాలకు ఈ టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీతో అనుగుణంగానే ఈ భారతదేశం ప్రయోగించే ఈ శాటిలైట్ సేవలను కూడా ఇతర అమెరికన్ నాసా వంటి సెంటర్లు కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా శాస్త్రవేత్తలే స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ ప్రపంచ స్థాయిలో 4వ స్థానంలో, భౌగోళికంగా శాస్త్ర పరిజ్ఞానంలో 4వ స్థానంలో నిలిచినటువంటి భారత్ ఈ టెక్నాలజీతో మరింత తన స్థాయిని పెంచేదిగా ఉంటుందని చెప్పేసి కూడా అది శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా శాస్త్ర టెక్నాలజీకి అనుగుణంగా అంటే నావిగేషన్స్, రాడార్ సిస్టమ్స్తో పాటు ఇది కూడా అనుసంధానం అవుతుందని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు అయితే స్పష్టం చేశారు. ఈ ప్రయోగం వల్ల సాంకేతిక పరంగా మరింత మెరుగైన విధానం అందుబాటులోకి వస్తుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు సతీష్. అలాగే ఇదే కాకుండా ఇదివరలో ప్రయోగించినటువంటి ఈ ఏడాదిలోనే ఇది 6వ ప్రయోగంగా కూడా శాస్త్రవేత్తలు ప్రకటిస్తున్నారు. ఇదే కాకుండా మరో నెలలో కూడా మరో ప్రయోగానికి కూడా శ్రీకారం చుడతా ఉంది. అలాగే మరిన్ని ప్రయోగాలకు కూడా ఇస్రో ప్రాథమికంగా కూడా అన్ని విధాల శాస్త్ర సాంకేతిక రంగంలో తన సత్తాను చాటేందుకు ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలుస్తూ దేశ ఖ్యాతిని ఇనుముడింపు చేసేలా తన పరిశోధనల్ని కొనసాగిస్తూ వస్తున్నది రవి.